పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీలో పాపం జగన్ గారి పేరు ఎత్తకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఇవ్వడేమో కమిషన్లో నెల ఇచ్చేది. అందుకనే వైసీపీ నుంచి వారసత్వంగా అరాచకం, ఇంటింటికి కుళాయి తెచ్చి చూపిస్తాడంట. తెచ్చి చూపించి ఎవడొద్దన్నాడు. మెగా డిఎస్సితో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ. మెగా డిఎస్సి అంటే ఎన్ని ఉద్యోగాలు? 16,000 ఎవడన్నా మెగా డిఎస్సి అంటాడా? దాంట్లో 6,100 జగన్ గారు ఇచ్చిన నోటిఫికేషనే కదా. రెండోది, మీరు వాలంటీర్లకి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఉన్న వాలంటీర్లందరూ పీకేసిన సంగతి ఎందుకు చెప్పలా? పింఛన్ మొత్తాన్ని పెంచుతామని హామీ అమలు చేశాడంట. ఎక్కడ అమలు చేశారు? మీరు ఇస్తానన్న పెన్షన్ల హామీ ఏంటి? 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరికీ నెలకి 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. 20 నెలలు అయింది, ఒక్కళ్ళకు కూడా ఎందుకు 4,000 ఇవ్వాల? రెండోది, మీరు షణ్ముఖ వ్యూహంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో సంవత్సరానికి 500 మందిని సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇస్తాం, వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి అని చెప్పి మీరు చెప్పారు. మరి ఒక్కళ్ళకు కూడా ఎందుకు ఇవ్వాల? సో మీరు అరాచకమా? అరాచకం అంటే పెట్రోల్ బాంబులు తీసుకొని వెళ్ళి మాజీ మంత్రి ఇళ్లలో తగలబెట్టే సంపాలనుకోవటం అరాచకం. పవన్ కళ్యాణ్ గారు, మేము నిజంగా అరాచకం అయితే చెప్పులు తీసుకొని తంతా నా డాషుల్లారా, పేకలు బిసి చంపేస్తా నా డాషుల్లారా అని నువ్వు మా తాడేపల్లి సీఎం కార్యాలయానికి కోతవేటు దూరంలో ఉండి మాట్లాడినా పోనీలే, గజరాజు వెళ్తా ఉంటే కుక్కలు మరుగుతాయని వదిలేసాం. అరాచకం అంటే ఆ రోజు అదే చెప్పులు తీసుకొని ఏదైతే ఆడాళ్ళు వచ్చి నిన్ను వెంటబడితే అది అరాచకం అయ్యేది. కానీ మేము అలా చేయలేదే. అరాచకం అంటే అట్లా ఉంటుంది. రోడ్డు మీద పడుకొని డ్యాన్సులు వేసి నువ్వెన్ని రకాల విన్యాసాలు చేసినా, కారు మీదెక్కి కూర్చొని తైతక్కలాడతా అతి చేసినా, ఒక్కొక్కడిని తాట తీసి చంపేస్తానన్నా వదిలేసాం కదా. వదిలేస్తే దాన్ని మీరు అరాచకం అనుకుంటున్నావా? ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంటి మీద 7 గంటల పాటు విధ్వంసం చేశారు చూడు, అది అరాచకం అంటే. 9 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే 19 నెలలైనా శవం దొరకల నంద్యాల జిల్లా మచ్చుమరిలో. ఇంతకంటే అరాచక ప్రభుత్వం, దిక్కుమాలి ప్రభుత్వం, దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇంకేదన్నా ఉంటుందా? రెడ్ బుక్ అనేటటువంటి పిచ్చి కుక్కను పెట్టుకొని ఎవడి మీద పడితే వాడి మీద అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుకి పంపిస్తున్నారు చూడు, అది అరాచక ప్రభుత్వం అంటే. తెలియపోతే నేను కూడా హైదరాబాద్లో ఉన్నా, మాదాపూర్ రమ్మంటే వస్తా, ఓ రోజు కొద్ది క్లాస్ ఇస్తా. అరాచకం అంటే ఏంది, అభివృద్ధి అంటే ఏందో తెలియపోతే కొద్దిగా చెబుతా, ఎప్పుడన్నా పిలువు.